BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. కూటమి సర్కార్లో భాగస్వామ్యం అయిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి భారతీయ జనతా పార్టీ నడుము కట్టింది. రేపటి నుంచి ఏదైతే సభ్యత్వ నమోదును పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పి క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని అయితే రూపొందించింది. ఈ కార్యక్రమం కార్యాచరణ ఏ విధంగా ఉందో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, హెచ్ఆర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర గారు. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఏదైతే ఈ సభ్యత్వ నమోదు ఎప్పుడూ లేనంతగా ఒక కార్యాచరణ చేపట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది ప్రకారం మీ టార్గెట్ ఏంటి దాంట్లో? భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ సభ్యత్వాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ కొత్త సభ్యత్వాలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం. భారతీయ జనతా పార్టీ చేసే సభ్యత్వ కార్యక్రమం ప్రతి భారతీయ పౌరుడికి చేరాలని, అందరితోనే సభ్యత్వం చేయించాలన్నది ఈరోజు మా లక్ష్యం. సుమారు మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి నియోజకవర్గంలో కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సరస్వతి అభియాన్ కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా మేము రేపు 2వ తారీఖు మధ్యాహ్నం 5 గంటలకి, సాయంకాలం 5 గంటలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా సభ్యత్వం, ఆయన మొదటి సభ్యత్వం తీసుకొని లాంచ్ చేస్తారు. సరస్వతి అభియాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. ఆ తర్వాత 3వ తారీఖు ఉదయం 9 గంటలకి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, ఆమె 9 గంటలకి అఫీషియల్గా రాష్ట్రంలో ఆమె లాంచ్ చేస్తారు. చేసిన తర్వాత మన సభ్యత కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి నేను హెచ్ఆర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, విజయనగరం పార్లమెంటరీ జిల్లాకి అధ్యక్షుడిగా కూడా ఉండడం వల్ల తప్పకుండా ఒక హెచ్ఆర్లే కాకుండా విజయనగరం జిల్లా మొత్తం, అలాగే శ్రీకాకుళం, అరకు జిల్లాలు కూడా కార్యక్రమాలు విరివిగా జరిగే విధంగా చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా వీటి మీద దృష్టి పెడుతున్నాం. సాధ్యమైనందుకు ప్రతి కార్యకర్త దగ్గరికి కూడా మనం వెళ్ళి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అని. ఈ నెంబర్ ఫిగర్ ఎంతవరకు ఉండేది సార్? ఈసారి ఏమైనా ఈ హెచ్ఆర్ల విజయనగరం పరిధిలో ఇంత టార్గెట్ అని ఏమైనా అనుకున్నారు? టార్గెట్లు ఉన్నాయండి. ఈసారి తప్పనిసరిగా మాకు హెచ్ఆర్లలో కనీసం ఒక 75,000కి తగ్గకుండా మెంబర్షిప్ చేయాలన్నది నా టార్గెట్. అలాగే జిల్లా మొత్తం చూసుకుంటే, విజయనగరం జిల్లా మొత్తం చూసుకుంటే 1,00,000 పైన తీసుకెళ్లాలన్నది ఒక టార్గెట్. 1,00,000 పైన 1,50,000 వరకు చేయాలన్నది ఒక టార్గెట్ ఉంది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ కార్యక్రమం 2 విధాలుగా రూపొందించడం జరిగింది. 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ఈ నెల 25 వరకు ఫస్ట్ ఫేజ్, సెప్టెంబర్ 25 వరకు, తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సెకండ్ ఫేజ్ చేస్తాం. అక్కడితో సాధారణ సభ్యత్వం పూర్తవుతుంది. ఆ తర్వాత 16వ తారీఖు నుంచి, అక్టోబర్ 16వ తారీఖు నుంచి క్రియాశీలక సభ్యత్వం చేస్తాం. సాధారణ సభ్యత్వంలో భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడా ₹1 రుసుము తీసుకోం. సపోజ్ మీ మెంబర్షిప్ చేయాలి అంటే, మీకు సభ్యత్వం తీసుకోవాలి అంటే, ముందు మీ ఫోన్ నుంచి 8800002024 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని మనం లింక్ వస్తుంది. ఆ లింక్ ఉంటే లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. లేదా వచ్చిన ఓటీపీ నెంబరు మాకు చెప్తే మేము మా ఫోన్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీకు మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో తీసుకున్న మెంబర్షిప్ అంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండేటట్టు డీటెయిల్స్, అంటే ఏదో పేరు రాసాం, మెంబర్షిప్ కట్ చేసాం అనే విధంగా ఉండదు. కంపల్సరీ. కానీ ₹1 కూడా ఎక్కడ తీసుకోరు. పరంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సాధారణ సభ్యత్వాలు, క్రియాశీల సభ్యత్వాలు సామాన్య కార్యకర్తల నుంచే తీసుకుంటారా? ఇటీవల కాలంలో వైసీపీ నుంచి చాలామంది బడా నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. వారిని ఆకర్షించే ప్రయత్నం ఏదైనా బీజేపీ చేస్తుందా? మేమైతే ఎవరి దగ్గరికి ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేయడం లేదు సార్. భారతీయ జనతా పార్టీ సాధారణంగా ఎప్పుడూ జరిగే విధంగానే సామాన్యుల దగ్గరికి వెళ్ళే సభ్యత్వం చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ నిర్ణయం. కానీ ఎప్పుడు కోసం మెంబర్ల కోసం కానీ దేనికోసం కానీ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే అవసరం లేదు. ఇప్పుడు అది హెచ్ఎల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నాకు టార్గెట్ ఎక్కువ ఉంది. అలాగే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా అందరినీ కూడా
ఉత్తేజపరుస్తున్నాం. తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని చేత తప్పకుండా మేము లోకల్ అడుగుతున్నారు సార్. కానీ వైసీపీ నేతలు పేరు నాని వంటి వాళ్ళు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆపరేషన్ ఆకర్షణ వైపులో మొదలు పెట్టేశారు అని చెప్పి కూటమి పార్టీలపై ఒక రకమైన నింద వేస్తున్న పరిస్థితి. నిజమేమైనా ఉందా? లేదు, ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఏకమే ఒకే పార్టీగా వెళ్తున్న వైనం. ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు అయితే నేను చూడలేదు. ఎక్కడో చిన్నగా ఉన్నా కూడా అంతా సర్దుకుపోతున్నారు తప్పించి ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందులు అయితే లేవు. అలాగే అదే సమయంలో ఎవరి పార్టీని బలోపేతం చేసుకోవడానికి వారు మెంబర్షిప్ చేయడం, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు 3 పార్టీలు కూడా చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా 3 పార్టీలు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఒక్కసారికే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. తప్పనిసరిగా ప్రజలకు మంచి పాలన ఇవ్వాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వైసీపీ సీనియర్ నేత ఒక బలమైన ఆరోపణ కూటమిపై చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కారుకు పాలన చేతకాకనే ఈ ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి మొదలుపెట్టాయి. ఏదైతే హామీలేవి కూడా అమలుపరచడం లేదు, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పింది, వాటి దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగా ఈ కూటమి పాలన చేత కదంటారు? పేర్ని నాన్నగారికి అసలు పాలన చేతనైతే వాళ్ళు ఎందుకు మళ్ళీ ప్రభుత్వం గది దిగిపోతారు? ప్రజలందరూ కూడా 151 సీట్లతో గెలిపిస్తే ఈరోజు కేవలం 5 సంవత్సరాల్లోనే ప్రజలందరూ కూడా కేవలం 9 సీట్లకే పరిమితం చేశారంటే వాళ్ళ పాలన ఎలాగుందో పేర్ని నాన్నగారికి అర్థం అవ్వాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు 2.5 నెలలు గడిచింది. కేవలం గడిచిన కొద్ది రోజుల్లోనే అనుకున్న విధంగా కేంద్రం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా నిధులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. అసలు రాష్ట్రంలో అల్లుకల్లోలం చేశారు 5 సంవత్సరాలు. ఎక్కడా కూడా ఒక ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి. అప్పులు బాట చేశారు. అప్పులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పులే సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అది కాకుండా ఇంకా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి, ప్రభుత్వం ఇంకా ఖాతాదారులకు చెల్లించవలసిన డబ్బులు ఎంత ఉన్నాయో ఇవన్నీ కూడా తీస్తున్నారు. ఇవన్నీ తీసి ఇంకా బడ్జెట్ సమావేశం కూడా ఈరోజు వరకు ఇంకా తయారవ్వలేదు. ఏమీ కాకుండా వీళ్ళకి అప్పుడే హామీలు అనుకుని వెళ్తున్నారు. హామీల విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, సూపర్ సిక్స్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు వాలంటీర్ల ద్వారా 3-4 రోజులు చేసేవారు పెన్షన్ కార్యక్రమం. ఈరోజు ఉదయం 6 గంటలకు పెన్షన్ స్టార్ట్ అయితే 10 గంటలకల్లా పూర్తి చేసేయడం, అందరికీ పూర్తి చేసేయడం జరుగుతుంది. ఎంత ఈజీగా అవుతుంది మీరు గమనించారు. 1వ తారీఖు పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న 1వ తారీఖు ఆదివారం పడింది, అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఉద్దేశంతో 31వ తేదీనే పెన్షన్ ఇచ్చేయమన్నారు. అంత నిక్కచ్చిగా పనిచేస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ గవర్నమెంట్. తప్పకుండా మన ఎన్డీఏ గవర్నమెంట్లో ఇచ్చిన హామీలన్నీ కూడా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కేవలం 2 నెలల కోసం ఈలోపు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది వాళ్ళకి తగదు. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏదో వస్తే వాళ్ళకి నోటి మాట్లాడుతుంటారు సార్. ఈ డబుల్ ఇంజన్ సర్కారు 87 రోజులు అప్రాక్స్ 100 డేస్ పాలనపై ఎన్ఈఆర్ ఎన్ని మార్కులు ఇస్తారు? 100% అండి, అందులో డొక్కలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా జరగని పాలన అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందుకు పూర్తి మద్దతు అయితే మా దగ్గర నుంచి ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకొని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి 164 సీట్లు ఇచ్చారో ఆ దిశగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. రాత్రి పగలు కూడా పనిచేసి ప్రజాసేవకే అంకితమై ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే కూడా తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా మళ్ళీ 10 సార్లు గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసే విధంగానే ముందుకెళ్తున్నాం. ఇది హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారు చెప్తున్న మాట. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ప్రజలు చూడని పాలన కూటమి సర్కార్ హయాంలో నేడు ప్రజలు అందుకుంటున్నారని ఎన్టీఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే రేపటి నుంచి క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఎన్నడూ లేని విధంగా తన పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటు విజయనగరం పార్లమెంట్ పరిధిలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసి తీరుతామని ఎన్ఈఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే పేర్ని నాని వంటి నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పాలన చేతకాని అలాంటి నేతల మాటలు వినలేక ప్రజలు తిరిగి కూటమి సర్కారుకు బలమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని కట్టబెట్టారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రణాళికతో ప్రజాకర్షక పాలన అందిస్తోందని చెప్పి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.